వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. ఇవాళ ఎపిసోడ్ అంతా ఏం లేదు, పులిహార పులిహార పులిహార, ఇంకేం లేదు. అక్కడ ఇదంతా కూడా పొద్దున్నీ సాయం దాకా చెత్త చూపించినట్టు. అది సడన్ గా ఏమవుతుందనంటే బిగ్ బాస్ యొక్క ఏదే అంటారు బాగా నడుస్తున్నదని స్లో డౌన్ లో చేసేసినట్టు అనిపించింది టాస్క్ ఇచ్చి. ఇవాళ మార్నింగ్ నుంచి టాస్క్లు ఇవ్వచ్చు కదా, ఇది ఇచ్చి ఇంత చిన్న టాస్క్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం కదా. జనరల్ గా కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ వైల్డ్ గా ఉన్నారు అనుకుంటారు, కాదు ఆడియన్స్ రివ్యూవర్లే వైల్డ్ గా ఉన్నారు. ఏదో కొద్దిగా చిన్న గ్యాప్ రేపు అంటే నెక్స్ట్ ఒక టాస్క్ కి ముందుగా వచ్చిన టీజర్ కట్ అంతే. ఇది కన్ఫర్మ్ గా టీఆర్పీస్ పెంచెల్లో ఒక ఎపిసోడ్ కన్ఫర్మ్ గా రెడీ చేస్తున్నారు, ఎలాంటి సందేహం లేదు. ఏం గుర్తొచ్చింది చెప్తాను, నాకు సరే చెప్పారు. ఏమన్నారు డైలాగ్ ఏంటది? రణరంగం. నా బొంద రణరంగం. అక్కడ ఏ రణరంగము లేదు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు జనాలు ఎంత ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు చూడండి కొట్టుకోవడం కోసం. మనం వెయిట్ చేయడం కాదు, ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్, మనం వెయిట్ చేయడం కాదు. హౌస్ మేట్స్ అందరూ ఎప్పుడు టాస్క్ ఎప్పుడు ఆడాలి ఇలా ఆలోచించాల్సిన దానికన్నా కూడా అతి నుంచి మితి మించి ఇంకేమైనా ఓడంటే అక్కడ దాకా ఆలోచిస్తున్నారు. నాకు ఇవాళ టాస్క్ బిగ్ బాస్ ఏం చెప్పరు అనమాట. జస్ట్ ఇలా 10 hours 12 hours అని వేసి ఇది అయ్యేదాకా 0 అయ్యేదాకా నిద్రపోకూడదు అని చెప్తారు అంతే, ఇంకేమి చెప్పరండి. మనకైతే వెంటనే చూపించాడు కానీ ఎపిసోడ్లో. అసలు ఎలా తెలుసా, వెంటనే లోపలికి వెళ్ళేసి యాపిల్ లోపలికి దాచిపెట్టేస్తారు. ఆఖరికి వాళ్ళు తాగే వాటర్ బాటిల్స్ ఏం చేసుకుంటారని నాకు అర్థం కాదు. అది కూడా తీసుకెళ్ళి దాచిపెట్టేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న దాచిపెట్టుకుంటారు. జనరల్ గా ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ లో ఈసారి వెళ్ళిన వాళ్ళకి ఇప్పటిదాకా సీజన్ లోకి వెళ్ళిన వాళ్ళకి తేడా ఏంటంటే, ఇంతకు ముందు వాళ్ళు కూడా ఎక్కువ మంది సెలబ్రిటీలు ఉండేవాళ్ళు. వాళ్ళకి బిగ్ బాస్ గురించి తెలుసు. ఏదో వెళ్ళేటప్పుడు కొన్ని ఎపిసోడ్లు చూసి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు అలా కాదు, అసలు పిహెచ్డి చేసి వెళ్ళారు అక్కడికి. మొత్తం ఏ టు జెడ్ సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే కామనర్స్ కావచ్చు, వీళ్ళందరూ బిగ్ బాస్ ని గట్టిగా ఫాలో అయ్యి ఒక పిహెచ్డి చేసేసి ఒక రీసెర్చ్ చేసి లోపలికి వెళ్ళారనమాట. ఇంకోటి ఏంటంటే, ప్రస్తుతానికి ఆయన పెట్టారు, అందులో ఉంటాడు, ఆయన బాగుంటాయి. వీళ్ళు అసలు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు, ముందుగానే ఎలా ఉండాలో తెలుసు వీళ్ళకి. ఇవాళ చూడండి, రీతు చౌదరి అను డెమన్ పవన్ అసలు బిగ్ బాస్ జనరల్ గా బిగ్ బాస్ పాపం ఎదురు చూస్తూ ఉంటారు. జనరల్ గా ఏంటంటే లేకపోయినా కూడా బిగ్ బాస్ పాపం కెమెరాలు పెట్టుకొని ఒక చిన్నటి క్రియేట్ చేసుకొని దానికి ఒక సాంగ్, మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ పెట్టి ప్రోమోలో చూపిస్తారు మనకి. మధ్య ప్రోమో వచ్చింది చూసారు మీరు? చూడలేదు. ఏం సాంగ్ అనుకుంటున్నారు? రాధిక. ఆ అమ్మాయి రాధికతో పోలిస్తే ప్రోమో రిలీజ్. నేను ఎగ్జాక్ట్ గా జరుగుతుంది ప్రోమో వచ్చింది, నేను ఇదే ప్రోమో వస్తుంది సెకండ్ ప్రోమో అనుకున్నా, ఎగ్జాక్ట్ గా అదే ప్రోమో వచ్చింది. జనరల్ గా ఏంటంటే బిగ్ బాస్ పాపం లేకపోయినా స్క్రీన్స్ పై తెచ్చుకుంటాడు, నిజంగా రిలేషన్ ఉంటుంది అక్కడ, బిగ్ బాస్ క్రియేట్ చేస్తాడు అక్కడ. కానీ వీళ్ళైతే కంటెంట్ ఇవ్వడానికి అంటే పాపం వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారు, అర్థమవుతుంది మనకి. అది ఫన్ గానే చేస్తున్నారు. పాపం డెమన్ పవన్ కూడా అలానే ట్రై చేస్తున్నారు. ఇంకా అందులో కానీ రీతూ చౌదరి ఎప్పుడు ట్రై చేయదు అసలు. రీతూ చౌదరి కంటెంట్ ఇస్తుంది అంతే. ఇక ఈ రీతూ చౌదరి కంటెంట్ మాత్రం క్రియేట్ చేస్తుంది. వీళ్ళకి తెలుసు, ఇతనికి కూడా తెలుసు, ఒక చిన్న ఇది చేయడం ట్రై చేశారనమాట. కానీ రీతూ చౌదరి మాత్రం అసలు మామూలుగా యాక్టింగ్ ని పండించి చించేసి గిరగదీసి అది ఏ స్థాయికి అంటే, పూరి ఎందుకు పెట్టలేదు దానికోసం అడిగారు. అదేలా అది చెప్పకుండా ఏం జరిగింది చెప్పు అని చివరికి సంజనా గారి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తీసుకొస్తుంటే సంజనా గారు డైలాగ్ కొడతారు, మా వదినకి ఇచ్చిన అప్పు అన్నాడు. నాకు అర్థం మధ్యాహ్నం అయితే కలిసి నేను చూడటానికి నాకే ఏం చేస్తారు అసలు, ఇది ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారా లేదా పార్క్ లో ఉన్నట్టున్నారు వీళ్ళు అంటే క్లియర్. అంటే ఓకే, చూస్తాను క్యూట్ గా అనిపించిందా అంటే ఫన్ గా అనిపించింది, సీరియస్ గా అనిపించిందా అంటే డ్రామాలా అనిపించింది, నిజంగానే ఉన్నది కెమిస్ట్రీ జరుగుతుందా అంటే కంటెంట్ కనపడింది. సింపుల్, అక్కడ ఏం లేదు. అక్కడ ఫన్ను, తర్వాత కంటెంట్, అలానే కొంత డ్రామా అంతే. అక్కడ నాకు ఎలా అనిపించింది అంటే, పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే డెమన్ పవన్ కానీ రీతు చౌదరి కలదంటే, రీతు చౌదరి సీనియర్, వీళ్ళందరూ చిన్న పిల్లలు. రీతు చౌదరి ఆల్రెడీగా ఇంత ముందు సీజన్లో చూసుంటుంది కాబట్టి కొంత ఫన్ క్రియేట్ చేసింది అమ్మాయి. ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి మీద బయట నెగిటివ్ ఉంటుంది. కానీ ఈరోజు రీతు చౌదరి మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, రీతు చౌదరి మీద అంటే ఒక తన వే ఆఫ్ లివింగ్ మీద సెలబ్రిటీలు అంతే ఉంటారు, సో తన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది బయట క్వశ్చన్ కాదు. కానీ ఈ రోజు రీతు చౌదరి మొన్న హరీష్ మాట్లాడుతున్నప్పుడు ఎదురు మాట్లాడుతున్నా,
కొన్ని పాయింట్ల దగ్గర తను ధైర్యంగా లేసి మాట్లాడుతుంటే నచ్చుతుంది జనాలకి. అవును. ఎస్, తన పాయింట్ మీద తను నిలబడుతుంది. తనలో ఆ తనకి dareness. ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పగలుగుతుంది అన్న ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే బయట ఆడియన్స్ నుంచి వచ్చింది అమ్మాయికి. కానీ ఈ లవ్ ట్రాక్ లో ఎక్కువగా వెళ్లకుండా ఇవి కొద్దిగా సీరియస్ గా ఏమి ఉండవులేండి. జస్ట్ పాపం బిగ్ బాస్ కి ఇస్తున్నారు అవకాశం అంతే. అంటే బిగ్ బాస్ పాప ఎదుగుతూ ఉంటాడు, వీళ్ళే ఇస్తున్నారు అన్నమాట. ఇంతకీ డెమన్ బాన్ కొద్దిగా ఏదో కొంత అంటున్నాడు ఏదో మొత్తానికి. కానీ ఆ కళ్యాణ్ తనుజ అయితే అసలు ససేమిరా అని అన్నట్టు మామూలుగా కూడా అమ్మాయి అలా అమ్మాయి మైండ్ లో కూడా అలాంటివి ఉండవు. అలా కళ్యాణ్ మధ్య ట్రై చేస్తున్నట్టు అనిపిస్తున్నాడు. మీకు అందులో ఉన్న వాళ్ళందరిలో కల్లా నీ కొద్ది వారాల్లో అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ తనూజాలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ఆట కోసమో కంటెంట్ కోసమో ముందుకెళ్ళటం కోసమో ఒక కొని తెచ్చుకునే యాటిట్యూడ్ని చూపిస్తారు అక్కడ. ఆ అమ్మాయిలో చూడలేను ఇంతవరకు. అంటే ఒక లిమిట్ ఉన్నది. ఆ అమ్మాయి తనలానే ఉంటాడు. ఎక్కడో ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం ఏపో అంటది. ఆ డైలాగ్ కొద్దిగా నాకు అయ్యో అనకుండా ఉండాల్సిందే అనిపించేది. ఇక మిగతా అన్ని సందర్భాల్లో తను ఇవాళ మొత్తానికి హరీష్ నవ్వాడు, హరీష్ తిన్నాడు. మార్నింగ్ నుంచి మీరు చూడలేదయ్యా బాబోయ్, మామూలుగా కదా అందరితో వెళ్ళి మాట్లాడటం, అందరితో వెళ్ళి నవ్వుకోవటం, అందరితో వెళ్ళి ఫుడ్ తింటాం, ఇమాన్యుల్ చాలా బాగుంది పచ్చడి అని చెప్పడం అసలు మామూలుగా కాదు. ఇంకో టర్న్ అన్నమాట అపరిచితుల్లో. మొన్న మనము thumbnail మీద పెట్టాం కదా స్మైల్ అని చెప్పేసి పెట్టాం కదా. ఈ రోజు ఆ స్మైల్ వచ్చింది. జోక్స్ వేస్తున్నాడంట, నడుస్తున్నాడంట, తిరుగుతున్నాడంట, మొత్తానికి హడావుడి చేస్తున్నాడు. ఏ స్థాయికి వెళ్ళిందంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు తనూజా అని తనూజాగా చెప్పే స్థాయికి వెళ్ళింది. అన్నం పెట్టేవాళ్ళు అన్నపూర్ణ ఉండాలి, నీలో అది లేదు అని చెప్పాము, నువ్వే అమ్మలా కనపడుతున్నావు అమ్మ అనే స్థాయికి వెళ్ళింది. అమ్మలాగా వచ్చి అడిగింది, అందుకే తినాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన తినడము. ఆ అమ్మాయి కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి మాట, ఎందుకు సార్ మీరు ఇలా కాదు, మీరు వచ్చిన కానీ అసలు నేను నవ్వటమే చూడలేదు, మీరు ఎందుకు అలా ఉంటున్నారు, మీద అవ్వచ్చు కదా బిగ్ బాస్, నేను ఇంక ఉన్నానమ్మా వెళ్ళిపోవాలనుకున్నాను, ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, మీరు వెళ్ళిపోవడానికి వచ్చారా సార్ అని చెప్పేసి ఒక మాట అడిగింది. అలాగే హరిత మీ మ్యామ్ పేరు ఉంది కదా, ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టము, ఆ పేరు అన్న మనిషి నాకు బాగా ఇష్టం అది చెప్పిన తర్వాత మీకు విషయం తెలుసా తనుజ అన్న పేరు కూడా నాకు చాలా ఇష్టము అని చెప్పేసి అంటారు. ఎందుకంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు తనుజానంగానే వాళ్ళు ఇద్దరు నవ్వుతారు. మనకు చాలా తక్కువ చూపించారు కానీ లైవ్ లో చాలా జరిగింది, చాలాసేపు మాట్లాడుతుంది. జనరల్ గా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అండి, మనం ఎక్కువగా డిసైడ్ అయితే దేని మీద అంటే మాటల మీద ఇస్తాం. ఎక్కువ మాటలు దారుణంగా వచ్చినా, కించపరుస్తూ వచ్చినా, ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినా, నేనే తోపని వచ్చినా మనం తట్టుకోలేం. నో డౌట్ ఆ వ్యక్తి మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే వ్యక్తి ఇంకో చోట బాధపడుతూ ఉంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ వెంటనే అయ్యో పాపం అనుకుంటాం. హ్యూమన్ సైకాలజీ అది, మన హ్యూమన్ సైకాలజీ అంతే ఉంటుంది. ఏ వ్యక్తి మీద అయితే మనం ఒక రేంజ్లో నెగిటివ్ ఫీలింగ్ అనుకుంటామో అదే వ్యక్తి మళ్ళీ బాధలో ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంతో మనం వెంటనే సాఫ్ట్ కార్నర్ వస్తుంది. కానీ ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియాలిటీ, రియల్గా ఉన్నావా లేదా, నీ ఎమోషన్ రియల్గా ఉందా లేదా, అది స్విచ్ అవ్వకూడదు, కన్ఫ్యూజన్ చేయకూడదు. ప్రస్తుతం హరీష్ ఆ ప్లేస్లో ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు హరీష్ ఏంటి అన్నది జనాలకి. నీ ఎమోషన్ ట్రూగా తీసుకోవాలో అర్థం కావట్లేదు, నువ్వు చెప్పేది అబద్ధమా నిజమా అని అర్థం కావట్లేదు. నీ మాటలు చూస్తే ఒక రకంగా కనపడుతున్నాయి, ఇంకో చోట నీ సెన్సిటివ్ హార్ట్, నీ డౌన్ టు ఎర్త్ చూస్తుంటే అది రియలా ఫేకా, కంటెంట్ కోసం క్యారెక్టర్ చేస్తున్నావా అంటే తనంతట తానే తన యొక్క క్యారెక్టర్ని కన్ఫ్యూజన్లో పెట్టేసుకుంటున్నాడు. ఆయనే పెద్ద డైలమాలో ఉన్నాడు. ఒక కొని తెచ్చుకునే యాటిట్యూడ్ చూపిస్తూ తనలో ఉన్న ఒక అది కొంత ఇది ఉండాలి. అలానే మనిషికి ఒక నేనే తోపు అనకూడదు. అది తగ్గితే గనక తగ్గిస్తాడు, ఏం లేదు. బిగ్ బాస్ అన్ని తగ్గించి శుభ్రంగా. ఎవరో కమెంట్ చేశారు, సార్ వద్దులేండి బయటకు వచ్చేదాన్ని మీరు నేర్పించండి సార్ పాఠాలు మిమ్మల్ని అన్నారు, మీరే చెప్పాలంట. ఇది నన్ను మిమ్మల్ని అంటే కామన్ థింగ్ అది, నేర్పించి రావాలి అంటే నేర్చుకొని రావాలి. ఆయన ఏమంటారు హరిత హరీష్, అది ఏంటి నా ఉద్దేశం, వాళ్ళ వైఫ్ కూడా నాలో సగభాగం అని, నా వైఫ్ పేరుతో సహా నన్ను పిలవాలి అదే కదా. అది తప్పలేదు చెప్పుకోవడంలో. అంటే అలా చెప్పుకోవడం అందరూ అలా అనుకోరా, చెప్పుకోలేని వాళ్ళు కూడా అలా కాదు. ఇప్పుడు ప్రతి ఎవరు అలా చెప్పుకోరు, ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు చాలా ఎవరు చెప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ హస్బెండ్ లో వాళ్ళ వైఫ్ లో సగం కాదా, అది గొప్ప కాదా వాళ్ళు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఆయన వీళ్ళందరూ కలిసి ఏమని నువ్వు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు భరణిని తీసుకొని వచ్చావా అని చెప్పారు. మరి దీన్ని ఏమంటారు, నా పేరు హరిత హరీష్,
హరిత మా మిస్సెస్. మరి దీన్ని ఏమంటారు? అంటే అంటే ఒక రకమైన ఇమేజ్ ని పెంచుకోవడానికి వాడుతున్న పదమే కాదు. అదే కొద్దిగా ఒకసారి డ్రామా కనపడింది, ఒక్కోసారి ఎమోషన్ కనపడింది. ఆ రోజు భరణి స్టేజ్ మీద మీకు డ్రామా కనపడితే ఇది కూడా అంతే కనపడింది ఏమో. కాబట్టి ఎక్కడ ఏం చెప్పుకోవాలి అది ఒకసారి చెప్తే బాగుంటది. అట్లా మిగతా అన్ని విషయాలు కూడా అది కొంత ఆయన తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటాడు ఆయన. సరే, తర్వాత ఇమాన్యుయల్, రీతు, తనుజ వీళ్ళు ఏడుస్తారు. వాళ్ళు వాళ్ళు ఏడుస్తారు కదా, మామూలుగా నవ్వురాలు, మేమైతే ఫుల్గా నవ్వుకున్నాం. అబ్బాయి ఏమో వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ యాక్చువల్లీ బయట కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది, రీతు ఏమో వీళ్ళిద్దరితో పులిహార కలపడంలో బిజీ అయిపోయింది. తనుజ ఏమో ఈ పని చేసుకోవడంలో, బట్టలు ఉతుక్కోవడంలో, అది దీనిలో సరిపోయింది. ఇమాన్యుయల్ ఏమో ఊడ్చుకోవడంలో సరిపోయింది. పాపం ముగ్గురికి టైం దొరకట్లా మాట్లాడుకోవడానికి. ఏదో ఇందాక నాకేదో లో అనిపించింది, అందుకు కొంచెం బాధపడ్డా. ఏం లేదు లేదు ఇమాన్యుయల్ అంటే మళ్ళీ మేము చెప్పుకోవడానికి కూడా పనికిరామా, ఏమంటే మీరు బిజీగా ఉన్నారు వాళ్ళతో వెళ్తూ మాట్లాడుతున్నారు కదా అందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటాడు. సరే, తనుజ ఏడవడం స్టార్ట్ చేసింది. తర్వాత ఏం చేశాడు, వీడు మామూలుగా లేచి వెళ్ళిపోతుంటే వీడు ఏడుస్తూ వెళ్ళిపోతాడు. రీతు పట్టుకు వెళ్ళేటప్పటికి మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అనగానే ముగ్గురు కలిసి ఏడుస్తారు. ఇది ఎక్కడ కూడా బాబు, వెళ్ళిపోయిన వాడిని కూర్చోబెట్టి మరి చెప్పి మరి ఏడిపిస్తున్నారు ఏంది అని చెప్పేసి ఇదంతా ఓకే. ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ ముగ్గురు, ఏదో చేస్తారని చెప్పి ఎత్తుకుంటున్నారు వచ్చి. అందరూ వెనకాల నుంచి ఏమో మనిషి ఏమైంది ఎత్తుకుంటున్నారు. అంటే ఏ లేదు, వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో అనిపించింది. అంటే ఆల్రెడీగా వాళ్ళకి బయట పరిచయం ఉంటది, ఎందుకంటే వీళ్ళందరూ కమెడియన్స్ కాబట్టి ఏదో ఒక షోలో కలుస్తూ ఉంటారు. అది కొంత ర్యాప్ ఉంటుంది. అది ఇందులో బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే కొంత చెప్పాను కదా, వీళ్ళు సెలబ్రిటీలు అన్న విషయం అవన్నీ మర్చిపోతారు. అసలు చాలా ఎమోషన్ ఉంటుంది అక్కడ మనిషికి మనిషే తోడు. మనం అడవుల్లో బతకట్లేదు, సమాజంలో బతుకుతున్నాం, మనకి మనుషులు కావాలన్న విషయం అక్కడ తెలుస్తుంది అనమాట. అలాగే సంజన గారు పొద్దున్నే లేవగానే ఒక ఇది స్టార్ట్ చేశారనమాట. ఏంటి అని అంటే, సుమన్ శెట్టి గారు అది బిగ్ బాంబ్ వేశారు కదా, ఆ బిగ్ బాంబ్ వర్క్ చేయాలి యాక్చువల్గా. అది ఎవరు తప్పించారు, కానీ ఆమె అర్థం చేసుకోవట్లే ఆ విషయాన్ని. ఎందుకు ఆయన కూడా ఏమనట్లా, కుకింగ్ చేస్తాను, బిగ్ బాంబ్ కూడా చేస్తాను, అది రోజు మార్చి రోజే కదా, నేను అది అయిపోగానే వచ్చి కుకింగ్లో జాయిన్ అవుతాడని ఆయన ఉద్దేశం. ఆమెకు అది ఇష్టం లేదు. నువ్వు అసలు చేయమాకు, నీకు పని లేకపోతే కూర్చో, అంతేగాని నువ్వు ఈ పని నేను చెప్పాను కదా, నేను బిగ్ బాస్ అని ఏదైనా ఇవ్వంటే నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేసింది ఆమె. కానీ అక్కడ నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ చేయకపోతే అబ్బాయినే సుమన్ శెట్టిని గానే అడుగుతారు, నాకు సార్ ఎందుకు నువ్వు చేయలేదు అని అంటారు, అరుస్తారు అన్ని. అబ్బాయి ఆయనకు భయం, ఆయనకి అన్న తప్పు లేదు. కానీ నేను చెప్పా కదా, నేను ఏదైనా వస్తే నేను తీసుకుంటాను అన్నాను కదా, మీరెందుకు అంత బాధపడతారు, మీరెందుకు అంటే ఆయన రెండు పనులు ఎలా చేయగలడు, చేయలేడు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు, ఇమాన్యుయల్ పరిస్థితి ఏమైంది, ఇమాన్యుయల్ ఊడవాలి, మళ్ళీ వంట చేయాలి. ఆయన తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసారు సంజన. అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారేమో అని అనిపించింది. ఎవరికైనా డబుల్ పనే కదా అని అనిపించింది నాకు. కానీ ఇమాన్యుయల్ ఇవాళ గోంగూర పచ్చడి చేస్తాడు, వాళ్ళందరి కోసం లొట్టలు వేసుకుని తింటారు. కానీ తినటం బాగానే ఉంది. కానీ చాలా బాధేసిన విషయం ఏంటంటే, చేసిన వ్యక్తి తినడు, ఇమాన్యుయల్ చేసిన వ్యక్తి తినరు. వీళ్ళందరూ వాళ్ళు లొట్టలు వేసుకుంటా బాగుంది అని తింటుంటే వీళ్ళందరూ నించొని చూస్తూ ఉంటారు. ఏం చేస్తారు, పాపం తినడానికి లేదు, వాళ్ళు తినకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు. కానీ భరణి గారు చేశారు. నాకైతే నిన్న కూడా మార్నింగ్ పూరి చేస్తే ఆ ఇమాన్యుయల్కి ఇష్టమని దెబ్బ తీసుకొచ్చి గవ్వ 2 ముక్కలు నోట్లు పెట్టేసారు. ఆ ప్రియాను ఎవరు పక్కన మనిషి వీళ్ళందరూ చూసావు అని ఇలా చూపిస్తూ ఉంటారు అనమాట. కనీసం నన్నైనా అడగండి సార్ పెట్టేటప్పుడు అని చెప్పేసి ప్రియా అనిద్ది. సరే అమ్మ పెడతాను, ఒక మొక్క పెడుతున్నానని పెట్టేసి భరణి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చాలా భలే బాధ వేస్తుంది నాకు. అందుకని నేను ఇందాక వీడియోలో కూడా నేను అదే చెప్పాను, ఏంటంటే ఇంకెన్నాళ్ళు ఇవాళ కూడా గోంగూర పచ్చడి కలిపి గబగబగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి అంటే తనుజ డాడీ ఏనో కూతురు అనమాట, వాళ్ళిద్దరు. వాళ్ళ అమ్మాయి గబగబా 2 ముద్దలు పెట్టేశారు. ఆ అమ్మాయి రీతు చౌదరి నోరు ఎల్లబెట్టి చూస్తుంది అమ్మాయి పాపం. అమ్మాయి దగ్గర దెబ్బ 2 ముద్దలు. ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఆయన తినకుండా పెట్టేశాడు వాళ్ళకి, ఆయనకి వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి. వాళ్ళు కనీసం ఇది ఉంటుంది కదా, వాళ్ళు తింటున్నారు. మీరు అందరూ బిగ్ బాస్ ఏం చేశారంటే వాళ్ళ హౌస్ లో అందరినీ ఈ హౌస్ లోనే ఉండమన్నారు. అందరూ ఆడే ఉన్నారు. నేను ఒక 2 క్వశ్చన్లు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు హ్యుమానిటీ మనిషికి అమ్మో అంత పెద్ద సెలబ్రిటీలు లోపలికి వెళ్ళేసి ఆకలి కోసం అంత చూస్తున్నారు కదా, అది మనకి ఎలా అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. అక్కడ స్ట్రిక్ట్గా రూల్స్ పాటించే వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఏంది అసలు ఇంత భయంకరంగా ఉన్నారు, ఏంది ఇంత కన్యంగా ఉన్నారు, ఏంది జనరల్గా అనిపిస్తుంది. అక్కడ ఇందులో ఎవరో ఒకళ్ళు లీడ్ స్టెప్ తీసుకొని ఏదైతే అయిందో మనం నచ్చుతాం మనం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఒకటి ఆకలి వేసింది ఒప్పుకుంటాను, అంతా ఓకే. ఆ ప్లేస్లో
ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయో ఉంది. ఒకటి భరణి చేసిన పాసిబిలిటీ. భరణి ఏంటి? కన్ఫర్మ్‌గా వాళ్ళకి ఇవ్వాలని చేశాడు. ఇందులో మనిషి 2 రకాలు చూస్తాడు. షో చేస్తున్నాడేమో, డ్రామా నేను మంచివాడిని అని చూపించడానికి చేస్తున్నాడు అనిపించిందా? లేదు తన రియాలిటీ తన యొక్క తన యొక్క ఆ టైంకి స్క్రీన్ లో కూడా నేను చెప్పిన స్క్రీన్ లో కూడా అది ఎక్కడో మూల నుంచి కనపడుతుంది. అంటే ఒక కంటెంట్ కనపడింది కదా, ఇప్పుడు చూపించాలి, కంటెంట్ చూపించాలండి. ఇప్పుడు చూపించాలంటే ఏం చేయాలి? అమ్మా ప్రియా వాళ్ళ ఆకలేస్తుందమ్మా, అమ్మ పెట్టమంటావమ్మా, ఇబ్బంది పడుతున్నారమ్మా, నా అన్నం అనేది ఏంటంటే ఒక మనిషికి అక్కడ చూసేవాళ్ళు ఆలోచిస్తారు కదా, ఇలా కంటెంట్ కావాలంటే ఇలా ఆయన అంటల్లా జనులు చూసేవాళ్ళు 2 రకాలు కావాలని చేస్తున్నాడని, కొంతమంది లేదు గుడ్ హ్యాబిట్ అని. ఇప్పుడు అటు నుంచి వద్దాం. ప్రియా కానీ మనీష్ కానీ వాళ్ళేంటి మాకు చెప్పి చెయ్యండి అని అంటే వాళ్ళు అనుకుంటారుగా, అంటే మాకు తెలియదా, మాకు అనిపించదా, మేము మనుషులం కాదా, మాకు అయ్యో పాపం అనిపిస్తుందిగా, మేము ఎందుకుంటున్నాము, అది రూల్స్. అలానే మనందరికన్నా బిగ్ బాస్ తెలుసుగా, ఏదో ఒక రోజు కన్ఫర్మ్గా బిగ్ బాస్ వాళ్ళని చూసుకుంటాడుగా, ఇంతకన్నా బెటర్ ఫుడ్ ఇస్తాడు కదా. సో మేము ఎందుకుంటున్నాం, మాకు మంచిగా ఉండాలని తెలియదా అయింది, మేము కూడా అలా చేయొచ్చు కదా, మేము ఎందుకు చేస్తున్నాము, అది రూల్లో ఆడాలి, ఆటను ఆటలా ఆడాలి, మీలాగా అదేదో కావాలని మేము అలా చేసే ఆ క్యారెక్టర్ అలా చూపించుకోకూడదు, ఇది రియాలిటీగా అలా ఉన్నాము అని చెప్పి ఒక వెర్షన్ ఉంటుంది అక్కడ. అది కొంతమంది చూస్తారు, కరెక్టే కదా, అలా ఉన్నారు కదా. రెండో వెర్షన్ ఏంటి, అసలు ఏంటి వీళ్ళు కనీసం హ్యుమానిటీ కూడా ఉండదా, కనీసం ఉంచుకోవాలి, ఏది ఉండాలి కదా. ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అంటావు? ఈ కాంబినేషన్స్ ఇందులో ఆలోచిస్తారు కదా. ఇందులో బిగ్ బాస్ 2 చూస్తాడు. నువ్వు రూల్స్ పాటిస్తున్నావా లేదా చూస్తాడు. ఫుడ్ ఇవ్వలేదని వాళ్ళు ఇదవుతున్నారు, మాకు చుట్టూ రూల్స్ కదా అని ఇలా ఎందుకు ఇలా అంటే, అమ్మా అన్ని ఇస్తారు, మీరు దాంట్లో ఎలా ప్రవర్తిస్తారు అన్నది బిగ్ బాస్ చూస్తారని క్లియర్ గా చెప్పారు నాకు సార్. ఇక్కడ బిగ్ బాస్ చూసేది 2, నువ్వు రూల్స్ ఎలా పాటిస్తున్నావు, మరి నీలో ఉన్న హ్యుమానిటేరియన్ ని ఎలా కాపాడుకుంటున్నావు, ఈ 2 అన్నమాట. రెండింటిని సమన్యాయం చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎక్కడ అంటారు కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. అట్లానే ప్రియా కావచ్చు, లేకపోతే ఎవరు పేరేంటి శ్రీజ కావచ్చు, మనీష్ కావచ్చు, వీళ్ళందరూ మంచి వాళ్ళు కాదని కాదు, వాళ్ళందరిలో మంచితనం ఉంటుంది, అందరిలో సెన్సిటివిటీ ఉంటుంది. కానీ ఏంటి, ఆట 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 ఆటలో వెళ్ళాలి, ఆటలో కనపడాలి, మన గొంతు పెరగాలి, మనమే ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఏం చేస్తుందంటే కంటెంట్ మాయలో పడిపోయి క్యారెక్టర్ని విడిపోతున్నారు. గేమ్ షో అంటే రూల్స్ పాటించడం కాదు. బిగ్ బాస్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు ఎలా చూపించుకుంటున్నావు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో నీ తత్వం ఏంటి అన్నది చూపించాలి. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఇది ప్రియా అమ్మాయి మాట తీరు ఇదిలా ఉంటుంది, అసలు ఏంటది. ఇప్పుడు అమ్మాయి మాట తీరు పాపం అది, కానీ తన రియాలిటీ వేరే ఉంటుంది. అలా అని చెప్పేసి ఆ అమ్మాయి తప్పేం చేస్తుంది, ఆ అమ్మాయి ఆ మాయలో పడిపోయి అసలు ఒప్పుకోవట్లా, ఆ ఎక్స్ప్రెషన్స్ ఒప్పుకోవట్లా, బాడీ లాంగ్వేజ్ ఒప్పుకోవట్లా, అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి, మనకి ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకొస్తున్నాయి. అది తనేంటి, నేను బాగానే ఉన్నాను. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడంటే కాలచక్ర గేమ్ ఆడుతూ ఉంటారు. కాలచక్ర గేమ్ ఆడినప్పుడు అమ్మాయి తనతో రూల్ పెట్టింది. ఏం పెట్టింది, ఎవ్వరు మాట్లాడకూడదు, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి పక్కకు కూర్చోవాలి, ఎవ్వరు మాట్లాడకూడదు అని. మిగతా వాళ్ళందరూ సైలెంట్ విన్నారు, వాళ్ళు నవ్వుకుంటారు కొంతమంది వీరిద్దరు మాత్రం ఎవరెవరు ముందు ముఖ్యంగా శ్రీజ మాట్లాడకుండా ఎట్లా, మా ఇష్టం అది, మా హక్కు అది, మీతో మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదని చెప్పండి, తప్పలేదు, బాగానే ఉంది. అక్కడ ప్రియా కూడా వచ్చేసి చెప్పేస్తుంది, వాళ్ళిద్దరు వాయిస్ వినపడింది. అప్పుడు తనుగా నవ్వుతూ, అమ్మ మీరేంద్ర అసలు ఇలా ఉన్నారు, మీరేంద్ర ఇలా ఉన్నారు, అసలు అది కూడా కాదు, లైవ్ లో చాలా జరుగుతుంది తెలుసా. అసలు కనీసం 2 గంటలు గేమ్ బయటకు వచ్చిన తర్వాత 2 గంటలు గేమ్ ఆపుతాడు తెలుసా బిగ్ బాస్. వాళ్ళు రూల్స్ చెప్తుంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. ఆ అమ్మాయి ఏమైందంటే, బయట ఇద్దరిని పెట్టాం కదా, వాళ్ళు లాక్కుంటారు, వాళ్ళు మీరు కనుక ఒక్కసారి లాగేసి ఒక్కసారి ఇచ్చేసేస్తే అంటే ఏం లేదు, వాళ్ళ టీం అనేది చాలా వీక్ గా ఉంది. ఎవరు ఆడతారు అక్కడ, ఇమాన్యుల్ బయట నించున్నారు, అక్కడ ఆడేవాళ్ళు ఒక్కసారిగా మొత్తం నెట్టేసారు. ఇంకా అది కూడా ఏం తెలుసా, ప్రియా ముందుగా ఎట్లాగైనా మా వాళ్ళే గెలుస్తారు, నువ్వు ఏ రూల్స్ పెట్టుకున్నా అదే అని అంటే, అది ఎక్కడ వాళ్ళు అమ్మాయి అదే మీ వాళ్ళే గెలుస్తారమ్మా, నేను కాదనట్లా, మీ వాళ్ళే గెలుస్తారు. మరి మొన్న మా వాళ్ళు అంటారేంటి సార్ అని భరణి నామినేషన్ చేసి చెప్పింది కదా, మరి ఈ రోజు నీ నోట్లో నుంచి ఎన్నిసార్లు వచ్చింది తెలుసా, మనోళ్ళు మా వాళ్ళు. బిగ్ బాస్ చెప్పేటప్పుడు కూడా బిగ్ బాస్ మా వాళ్ళే గెలిచారు, అదే సార్ ఓనర్ టీం గెలిచారు అని చెప్పింది. అంటే నీకు ఇప్పుడు నువ్వు ఇచ్చేసుకున్నట్టు కదా, అన్నప్పుడు వెంటనే ప్రియా చెప్పింది, నేనేం అరవట్లా, నేనేం మాట్లాడతలా, నేను రూల్స్ మాట్లాడుతున్నాను అంతే, నేను అరవట్లేదు అని చెప్పేసి. అలానే ఆ కాలచక్రాల్లో వీళ్ళందరూ గేమ్ ప్లాన్ చేసుకుంటారు. మనీష్ వచ్చేసి ఇలా అని చెప్పి వెళ్ళిపోతాడు. అనగానే
వెంటనే నేను చెప్పింది వినాలి కదా. చెప్పింది వినాలి కదా, మీరు చెప్పే సరిపోతే ఎట్లా, నా మాట చెప్పాలి కదా. అంటే ఇది ఎలా అయిపోయిందంటే ప్రతి ప్రతి దాంట్లో కూడా ఎక్కడో వాళ్ళు మేము కనపడాలి, మనం చెప్పింది వినాలి అనే ఒక లేని తత్వం కనపడుతుంది అనమాట. అసలు వాళ్ళ ఏంటి, తన ఆ ఒరిజినాలిటీ ఏంటని కనపడతల్లా, కేవలం ఆటలో ఆ మాయలో పడిపోయి వాళ్ళు డిఫరెంట్ కనపడేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే కన్ఫర్మ్గా నెగిటివ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అదే ఈరోజు ఆ కామనర్స్ అనగానే అందరికీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఏం బాధపడక్కర్లా, మంచి ఎమోషనల్ ఎపిసోడ్ చేపిస్తాడు వీళ్ళ చేత, మనకి మళ్ళీ జాలి వస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. హ్యూమన్ సైకాలజీ అండి ఇది, సింపుల్. మనకి పొగరుగా కనపడేవాడిని చూస్తే బీపీ ఎక్కింది, బాధపడేవాడిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఈ రెండు జరుగుతాయి అక్కడ, ఏం ఇబ్బంది లేదు. కానీ లాస్ట్ సుమన్ శెట్టి మాత్రం బాగా ఆడారు. ఆయన 100% ఆయన ఇచ్చారు. ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు ఆయన చేశారు. ఎందుకంటే ఒక చేత్తో ఆడినా కానీ అసలు అదేం గేమ్, ఆ సంచాలకులేరి గేమే అన్ఫేర్ గేమ్ అసలు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని చూసి ఇవ్వాలి కదా బిగ్ బాస్ కూడా. వాళ్ళు అంతంత మాత్రం ఉన్నప్పుడు వాళ్ళ హైట్ తక్కువ ఉన్నారు కొంతమంది, సరే అందుకని కిందకు పెట్టమన్నారు, అది ఓకే. అది ఒక్కసారి నెట్టేసారు అందరినీ. సుమన్ శెట్టి ఒక్కళ్ళే మిగులుతారు లాస్ట్. ఒక్కసారి అందరినీ తోసి, సంజన ఒకసారి తోసినా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇచ్చేసి వాళ్ళు ఎంత ట్రై చేసినా అది ఎక్కడ అవుతుంది, ఎందుకు అవుతుంది, వాళ్ళకి చాలా తేడా ఉంది. సంజనాకి ప్రియాకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరినట్టుంది కొద్దిగా, అది మళ్ళీ చెడిపోతుంది 2 రోజులు. ఎందుకో ప్రియాకి కొంత జ్ఞానోదయం అవుతున్నట్టు అనిపిస్తుంది, ఏడో తేడా పడుతున్నాను అని. సంజన చుట్టూ తిరుగుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, ఈ వీకెండ్ ఎవరైతే లాస్ట్ ఎలిమినేషన్ గా ఉండాలి. అంటే ఒకవేళ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వల్ల కూడా కామనర్స్ లో గనక ఒక్కళ్ళు బయటికి వెళ్తే చాలు, మొత్తం ఆట మొత్తం సినారియో మారిపోద్ది. కొద్ది భయం వేస్తుంది, జాగ్రత్తగా ఉంటారు. కానీ అంత తొందరగా వాళ్ళని తగ్గించాడు బిగ్ బాస్. మనకి కంటెంట్ ఇవ్వాలి కదా. మనమేమనుకుంటున్నాం, వాళ్ళు బయటకు వస్తే బాగుండు. బిగ్ బాస్ అనుకుంటాడు, అమ్మా వీళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాడు. ఎందుకయ్యా అంటే కంటెంట్ ఇస్తారు వీళ్ళే. వాళ్ళు బిగ్ బాస్ కావాల్సింది కంటెంట్. వాళ్ళు ఎలా నెగిటివ్ అవుతున్నారు అని అవసరం బిగ్ బాస్కి, అది వాళ్ళ చేతిలో ఉండాలి. అది వాళ్ళు కంటెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళటమే బిగ్ బాస్. అది ఎంతవరకు ఎవరెంత బాగా చేస్తారని చూడాలన్నమాట. ఏదేమైనా ప్రస్తుతానికి డల్ అయింది ఈరోజు షో, నో డౌట్. ఇక రేపు టాస్కులు పెట్టి మళ్ళీ దీన్ని హీట్ చేసే ప్రయత్నం అయితే చేయబోతారు బిగ్ బాస్. మంచి టాస్కే ఉండబోతుంది అనుకుంటున్నాం. ప్రస్తుతానికి డల్గా అయిపోయిన మన హరీష్ నవ్వుతున్నాడు, తింటున్నాడు. అన్నపూర్ణ కనపడతలేదని తనుజాలో అమ్మను చూసేస్తున్నాడు. తర్వాత వచ్చేసరికి తనుజ కూడా హరీష్తో ఉన్న విభేదాలని సార్ట్అవుట్ చేసుకుంది. అలానే డెమన్ పవన్, మన ఎవరు రీతు మంచి కెమిస్ట్రీ బిగ్ బాస్ యూజ్ చేసుకోవట్లే పాపం. బిగ్ బాస్కి ఒక అవకాశం ఇస్తున్నారు, బాబు నువ్వు మంచి బీజిఎం సౌండ్ వేసుకోవచ్చు అని. అదే డ్రామా అయినా, కంటెంట్ అయినా, కెమిస్ట్రీ అయినా ఏదో సంథింగ్ ఫిషీ. తర్వాత ఇంకా హైలైట్స్, మన సంజన గారు మొత్తం రౌండ్ వేస్తున్నారు. కానీ ఎక్కడో సంజన గారు మాట అయితే వినలేదు, నో డౌట్. చాలా మంది వినలేదు. కానీ క్యాప్టెన్ అయిపోయిన తర్వాత, అదే అయిపోయింది బిగ్ బాస్ అయిన తర్వాత, క్యాప్టెన్ బోర్డు మీద ఫస్ట్ క్యాప్టెన్ అని సంజన గారు బోర్డు పెట్టిన తర్వాత, నేను అందరినీ న్యాయం చేశాను అనుకుంటున్నాను, నేను అందరికి కరెక్ట్ చేశాను అనుకుంటున్నారు, నేను ఎక్కడ కూడా ఏది డిఫరెన్స్ చేయలేదు. కానీ మీరు కూడా ఒక గుర్తు పెట్టుకోవాల్సింది అంటే, వచ్చే క్యాప్టెన్ అయినా సరే మీ ఇంట్లో ఉన్న అందరూ ఎవరికి కూడా బానిసలు కాదు. మీరు అలా ఎవరిని కూడా చూడొద్దు. అందరూ సమానమే, అందరూ సమానంగా ఉండండి. ఏమో ఇదంతా కూడా ఒక టాస్క్ అంతే, టెనెంట్స్ అంతే, అంతేగాని దాని మీద అనగానే మళ్ళీ స్టార్ట్ చేసి దిస్ మధ్యలో లేసి, ఒక నిమిషం మీరు చెప్పింది ఏంది, బానిస ఎవరు ఇక్కడ బానిసల్లో ఎవరు చూడట్లేదండి. మీరు ఆ మాట మన అమ్మ తల్లి నిన్ను అనట్లేదమ్మా, నేను అలా ఉండమాకండి, అలా చేయమాకండి అని అంటున్నాను అంతే, మీరు చేశారని అనట్లేదు అని చెప్పేసి అంటారు. అక్కడ కూడా అమ్మాయి ఇక కంటెంట్ తీసుకోవాలని, అక్కడ కూడా నేను నాకు స్క్రీన్ స్పేస్ కావాలని ట్రై చేసింది అమ్మాయి అయితే. అక్కడైతే అమ్మాయి మా మామూలు అయితే సరేనమ్మా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతారు అనమాట. సో అలా జరిగింది. ఇవాళ నాకు తెలిసి సెకండ్ టాస్క్ కూడా ఇప్పుడే జరుగుతుంది అనుకుంటున్నాను నేను కూడా. ఇవాళ 2 టాస్క్లు అయిపోతే దాన్ని బట్టి రేపు వేరే టాస్క్ ఉండబోతాయి ఏమో అనుకుంటున్నాము. చూద్దాం ఏమవుతుందో. ఆ విషయాన్ని కూడా నైట్ రివ్యూలో మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.